హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీగా చిక్కుడుకాయ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ దీనికోసం ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయని, గోరు చిక్కుడుకాయ అండి ఇది. హాఫ్ కేజీ గోరు చిక్కుడుకాయని ఇలా తుంచుకోవాలి. ఇక్కడ ఒక 3 పచ్చిమిర్చి, 8 టమాటోలు, ఒక 2 పెద్ద ఉల్లిగడ్డల్ని ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కర్రీ అనేది చేసుకుందామండి. దానికోసం గ్యాస్ పైన ఒక పెద్ద కడాయి పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందామండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే ఉల్లిగడ్డని కూడా వేసుకుందామండి. దీన్ని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఉల్లిగడ్డ అనేది ఇలా మంచిగా వేగిపోవాలండి. ఇలా వేగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాం మనం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలుపుకొని బాగా వేగనివ్వాలండి. ఈ పచ్చితనం అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగంత పసుపుని వేసుకుందాం. 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందామండి. దీన్ని కూడా మంచిగా కలుపుకున్నాక మనం తుంచి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయని వేసుకుందామండి. దీన్ని నీట్గా వాష్ చేశాను. ఈ చిక్కుడుకాయని మొత్తం మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఫస్ట్ ఇలా కర్రీ మొత్తం ప్రాపర్గా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం ఇక్కడ 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఇది తొందరగా ఉడుకుతుంది. అలాగే ఈ కర్రీ అనేది కింద అంటిపోకుండా ఒక చిన్న గ్లాసుడు వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న టీ గ్లాస్తో ఒక 1 గ్లాస్ వాటర్ అనేది ఈ చిక్కుడుకాయలోకి యాడ్ చేసుకొని దీన్ని మంచిగా కలిపి మూత పెట్టుకొని చిక్కుడుకాయ అంతా ఉడికేంత వరకు మంచిగా ఉడకనివ్వాలండి. ఈ చిన్న గ్లాస్ వాటర్తో ఈ చిక్కుడుకాయ అంతా మంచిగా స్టీమ్ అవ్వుకుంటూ ప్రాపర్గా ఉడుకుతుందండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ కర్రీని ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఈ చిన్న గ్లాస్ వాటర్తో ఈ కర్రీ అనేది మంచిగా ఉడుకుతుందండి, కింద అంటిపోకుండా. ఈ గోరు చిక్కుడుకాయ ఉడకడానికి ఒక 10 నిమిషాలైనా తీసుకుంటుందండి. ఇలా మధ్య మధ్యలో ఒక 3-4 నిమిషాలకి మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలండి. ఈ చిక్కుడుకాయ అనేది అంతా ఉడికిపోయేంత వరకు. ఇలా చిక్కుడుకాయ అంతా ఉడికిన తరువాత మనం టమాటో ముక్కల్ని వేసుకుందామండి. ఇప్పుడు ఈ టమాటోలను కూడా మంచిగా కలుపుకొని ఈ టమాటా అంతా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ కర్రీ చేసుకోవడం చాలా చాలా సింపుల్. మనం డైలీ చేసుకునే కర్రీయే. ఇలా సింపుల్గా చేసుకోండి, తినడానికి బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి టమాటో అంతా ఉడికేంత వరకు ఉడకనివ్వాలండి. ఇలా టమాటో అంతా మగ్గిపోయిన తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. ఈ గోరు చిక్కుడుకాయ ఉడకడానికి మనం ముందు ఒక 1 టీ స్పూన్ వరకు ఆల్రెడీ సాల్ట్ని యాడ్ చేసుకున్నాం. అంటే ఒక 3 టీ స్పూన్స్ వరకు సాల్ట్ అయితే సరిపోతుందండి.
1 టేబుల్ స్పూన్ వరకు కారం, 3 టీ స్పూన్స్ వరకు సాల్ట్ అయితే ఈ హాఫ్ కేజీ గోరుచిక్కుడుకాయకి కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయని ఉప్పు, కారం అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. మూత పెట్టుకొని ఇంకొక 2, 3 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా ఒక 3 నిమిషాలు ఉడికిన తర్వాత మనం కొద్దిగంత కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి. ఈ కొత్తిమీర యాడ్ చేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకొని ఇంకాస్త వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ కూడా మొత్తం ఆవిరైపోయేంత వరకు ఉడికించుకోవాలండి. అంతే అండి, మనకి గోరుచిక్కుడుకాయ కర్రీ సింపుల్గా రెడీ అండి. చూసారు కదా. ఇప్పుడు ఈ కర్రీనంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే చాలా సింపుల్గా గోరుచిక్కుడుకాయ కర్రీ డైలీ తినడానికి రెడీ అండి. ఇలా చాలా సింపుల్ అండ్ ఈజీగా గోరుచిక్కుడుకాయని డైలీ తినడానికి ఇలా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. Once again, thank you. Take care. Bye bye. See you in next video.